కోడికాలు హాఫ్ కేజీ తీసుకొచ్చింది మా బాబు. ఇప్పుడు చికెన్ ఎలా చేయడమో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ బౌల్లో పుదీనా మెత్తేసిన, ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తాను, ఆయిల్ వేస్తానండి. ఎప్పుడు మనం చికెన్ రొట్టెని అనుకుంటాం, ఇప్పుడు కోడికాలు చికెన్ అంటే ఎట్లుంటుందో మీరు చూడండి, బాగుంటాయి. మనం మటను నీకట్టలు అనుకున్నట్టుంటే సూప్ పెట్టంటే చూడండి, ఇవి వేగాలి. పెద్ద స్టవ్ అంటే చిన్న తొమ్మిది కాదు. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయాలి. చాలా రోజులు అయితే ఇలా మన వీక్ అయితే చేపల ఎప్పుడు పెట్టినా ఇక మళ్ళీ చేయలేదు. ఇప్పుడు చికెన్ కోడికాలు అంటే అవి లెగ్ పీస్ కాదు, ఆమ్లెట్. మన మటన్ మిగతాలు ఎట్లా తీసుకొని ఉప్పు పెట్టుకొని అనుకుంటామో ఇవి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వేసినది కొంచెం ఉప్పు వేస్తాను, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి దాన్ని ఉడికియాలి మంచిగా. కొంచెం నూనె పట్టి కట్టాలి దానికి. చూడండి, కొంచెం ధనియాల పొడి కొంచెం వేయాలి, మళ్ళీ వేసుకుంటాను కదా, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేస్తా, అల్లం అంటే అల్లం కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు కొంచెం పచ్చివాసన వేయాలి. పచ్చివాసన వేయాలి, అల్లం పేస్ట్ వాసన వేయాలి ఎక్కువాలి. ఇప్పుడు వేస్తాను బాగా మంచిగా కలుపుకోవాలి. అల్లం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసినాం కదా, మంచిగా కొంచెం ముక్కలు పట్టేటట్టు మంచిగా వేసుకోవాలి. మనం బగారా అట్లా స్పూన్ అంటే పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు. చూడండి, చికెన్ రెడీ అయింది. మంచి చికెన్ ఈ కాలు మంచిగా గ్రేవీ పెట్టి వండిన. చూడండి, నా ఛానల్ చూసేవాళ్ళు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. ఫస్ట్ చికెన్ అనే విధానం చెప్తా. ఇప్పుడు నేను కూడా ఇందులో మళ్ళీ ఇంకొకటి వండుతాను, టమాటా ఉల్లిగడ్డ కర్రీ చేస్తాను. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చికెన్ని మంచిగా ఆయిల్ వేసి మంచిగా చికెన్ బాగా వేగిన దాంట్లో అల్లం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి మంచిగా చికెన్ను మంచిగా నూనెలో వేసిన తర్వాత చికెన్ వేసి మంచిగా చికెన్ ముక్కకు పట్టేంత వరకు, ఉప్పు కారం పట్టేంత వరకు కారం 4 స్పూన్లు వేసి మంచిగా చికెన్ కలిపిన. చూడండి, ఇట్లా గ్రేవీ వేసిన ఇందులో వేసి మంచిగా కలిపి దీంట్లో ఏమేసిందంటే కొత్తిమీర, గరం మసాలా, వెల్లుల్లిపాయ అంటే వెల్లిపాయలు మంచిగా దంచి ఇది వేసి మంచిగా సూపు ఇట్లా గ్రేవీ వచ్చేంత వరకు ఉంచి దీని చికెన్ రెడీ అయింది. చూడండి, చికెన్ చేసే విధానం మీకు కూడా తెలుసు, ఎట్లా చేయాలో చెప్పిన మీకు. మంచిగా అల్లం, వెల్లుల్లి, గరం మసాలా మంచిగా పట్టేదాకా మంచిగా పీసులకు ముక్కలకు అన్నిటికి పట్టేంత వరకు మంచిగా కలిపి పెట్టుకున్నా. చూడండి, నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. నాకు కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరో కానీ నాకు మార్కులు వేయండి. నా ఛానల్ను చూసే వాళ్ళందరూ